అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మైకి ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషిద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. సర్కార్కు సర్పంచ్ల గండం ఏరి కోరి తెచ్చుకుంటుంది పాపం. వార్తాపత్రికల పద్ధతి బాలేదు. ఫేక్ న్యూస్ చెప్పుడు అస్సలే మంచిగా లేదు. వచ్చిందా పెట్రోల్ కరువు, ఆగుతలేదు జనాల పరుగు. శత్రువులు ఎక్కడనో ఉండర్రా, చెల్లెండ్లు కూతుర్ల రూపంలో మారు వేషం వేసుకొని మన కొంపలనే తిరుగుతుంటారు అనే సినిమా డైలాగ్ తీరుగానే కాంగ్రెస్ పార్టీ సర్కారు వాళ్ళ పార్టీల వాళ్ళని శత్రువులుగా తయారు చేసుకుంటున్నట్టు కొడుతున్నది. అదే మొన్న ఓ సర్పంచ్ సాబ్ను అరెస్ట్ చేయించింది కదా కాంగ్రెస్ సర్కారు. ఇగో ఇప్పుడు ఇంకో సర్పంచ్ సర్కార్ మీద తిరగబడేటట్టు చేయించుకుంటున్నది. నుంచి 2026 వరకు ఎంత ఇబ్బంది పడినా సరే కాంగ్రెస్ పార్టీ కోసం ఖచ్చితంగా నిలబడి కొట్లాడి ఊర్లో పరిగి మండలం లేని మెజార్టీ కాలాపులో నంబర్ 1 మెజార్టీ ఇచ్చిన ఈ రోజు నాకు చుక్క ఎదురవుతుందంటే నాకు కాదు, నా ఊరు ప్రజలు 587 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునే గవర్నమెంట్ చూస్తుంది. దయచేసి అర్థం చేసుకోవాలని నేను స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్కి ఒక్కటికి 10 సార్లు ముందు కూడా చెప్పినా, 10 రకాలుగా చెప్పినా, 100 రకాలుగా చెప్పినా అర్థం చేసుకోండి సార్. నా ఊరు ప్రజలు రోడ్డు మీదకి రానియకండి. రోడ్డు మీదకి వస్తే వ్యవహారం మీకు మంచిగా ఉండదు, మాకు మంచిగా ఉండదు. మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదనే కాడికి వచ్చింది అంటే ఏదో పెద్ద కీడే చేస్తున్నది ఈ సర్పంచ్ సాబుకు సర్కారు అని ఆలోచిస్తున్నారా? ఈ సర్పంచ్ సాబు ఊర్లుండే భూములు గుంజుకునే కథ చేస్తున్నదట. ఇండస్ట్రియల్ పార్క్ కోసం వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ అనే ఊర్లో పెట్టడానికి భూములు తీసుకుంటున్నదట సర్కారు. ఆ ముచ్చట తెలిసినప్పటి నుంచి అక్కడ రైతులు కూడు తింటలేరట. అందుకే నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా. నా ముఖం చూసైనా మా ఊరిని వదిలిపెట్టుండని ఇట్లా రోడ్డు మీదకి ఎక్కి రోధిస్తున్నాడు. చుట్టూ 10 ఊర్లల్లో ఏ ఊర్లే కాంగ్రెస్ పార్టీకి రాని మెజారిటీ నేను సంపాదించిన. పార్టీ కోసం ప్రాణం ఇచ్చినట్టు పనిచేసిన. ఎంతో కష్టపడ్డాం మేమంతా. మా కాళ్ళ కింది భూమిని గుంజుకొని మమ్మల్ని ఆగం చేయకుండ్రి. కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ సర్పంచ్ తిరుగుబాటు చేసేటట్టు చేయకుండ్రి. ఆ ఇండస్ట్రియల్ పార్కుని ఎక్కడికన్నా మార్చుండ్రి. నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని కనికరమన్నా చూపెట్టుండే అన్నట్టు పోలీసుల కాళ్ళ మీద పడుతున్నారు పాపం రైతన్నలు. మరి వీళ్ళు పార్టీ కోసం పని చేసింది యాదికొచ్చి దయగలిగి ఆ ఇండస్ట్రియల్ పార్కును ఏరే కాడికి మార్చుతారో, లేకుంటే కాంగ్రెస్ సర్కార్ మీద కొట్లాడటానికి శత్రువులను సొంత పార్టీలనే తయారు చేసుకుంటారో చూడాలిగా. పైసా లాభం లేని ప్రాజెక్టు కాళేశ్వరము. అదనంగా 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇయ్యలేదు. కాళేశ్వరం రాష్ట్రానికి గుదిబంద తీరుగా తయారైంది. కాళేశ్వరం ప్రాజెక్టుతోని లాభపడ్డ రైతు తెలంగాణలో ఒక్కర్లేరు. కాళేశ్వరం పేరుతోనే అప్పుల కుప్ప చేసిండు తప్ప ఇంకోటి కాదు అని చాలా మంది లీడర్లు మాట్లాడిండ్రు. అదే పేరుతోని ఎన్నికల ప్రచారం చేసి గెలిచిండ్రు. మరి నిజంగా కాళేశ్వరం ఖరాబ్ అయి పనికి రాకుండా అయిందా అంటే ఇగో ఈ వీడియో చూడండి. మంచోని గుణం ఆపద కాలంలో తెలుస్తుంది అన్నట్టు కష్టకాలంలో కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్టో తనకు తానే చెప్పుకున్నంత పని చేస్తున్నది. ఎండలు మండిపోయి పంటలు ఎండుతుంటే నెర్రలు పట్టిన నేలను దడిపేతానికి కాళేశ్వరం ఇగో ఈ తీరుగా కథలొస్తున్నది. పనికి రాదు, పాడైందని చెప్పినోళ్ళే ఇప్పుడు మారు మాట్లాడకుండా కాళేశ్వరం నీళ్లు తెలంగాణకు తరలిస్తున్నారు. చూడుండ్రి గంగమ్మ తల్లి ఎట్లా ఎగిరి దుంకుతున్నదో. కాళేశ్వరం లింక్ టు అనుబంధంగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఈ నీళ్లు ఎత్తిపోస్తున్నారు. నంది పంప్ హౌస్ నంబర్ 2, 3 మోటార్లు ఆన్ చేసుడుతో ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి గోదావరి జలాలు. 3 రోజులు ఇట్లా పోస్తూనే ఉంటాయట నీళ్లు. కరీంనగర్ జిల్లా రైతులకు ఈ నీళ్లు మస్తు తిప్పల తీరుస్తాయట. అయ్యో పంటలు ఎండిపోతున్నాయి కదా అని బాధపడేటోళ్లకు కన్నీళ్లు దుడవబోతున్నాయట. ఇప్పుడు చెప్పుండ్రా అబ్బాయిలు, వాటుడు నాటుడు. కాళేశ్వరం ఖరాబ్ అయిందా? మొత్తానికి మోసం చేసిందా? పోయినేడు కాళేశ్వరం కాలువలల్లో నీళ్లు ఇడవకుంటేనే బొచ్చెడు పంటలు పండించినామని చెప్పిండ్రు కదా. మరి ఇప్పుడెందుకు కాళేశ్వరం నీళ్ళు ఇడుస్తున్నారు అంటే కాళేశ్వరం లేకుంటే తెలంగాణ తెల్లబోతుందని వాళ్ళకు కూడా తెలుసు. అందుకే మోటార్లు ఆన్ చేసిండ్రు. అంటే దీన్ని బట్టి తెలంగాణ నేలుతున్న నేతలు చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటి అని మాట్లాడుకుంటున్నారట. ఎగిరి పడుతున్న ఈ నీళ్ళని చూసిన రైతన్నలు కూడా క్యూ పద్ధతి పాటించండి, లైన్లు కట్టండి అని ఈలు నేర్పినప్పటి నుంచి పంతులు చెప్పిండ్రు. కానీ జనాలు పెద్ద పెరిగినాక చిన్నప్పుడు నేర్చుకున్న దాన్ని శతకుపల వారేసినట్టు బొత్తిగా జ్ఞానం లేనట్టు చేస్తారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతున్నది. శిశి ఏం మనుషులమ్మా అని మీరు కూడా తిడతారు ఈ ముచ్చట చూస్తే.
అరే అరే అరే, ఏం మనుషులు వాళ్ళు, ఏం కథ. చదువుకున్నోళ్ళ తీరుగా ఒక్కరు చేస్తలేరు. పట్నంలో ఉండే జనాల వీళ్ళంతా లేకుంటే పశువుల కాసేటోళ్ళ అన్నట్టు చేసిండ్రు. హైదరాబాద్ ఫిలిం నగర్ షేక్పేట్ ఏరియాలో ఆ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి సిలిండర్ల కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా. పబ్లిక్ తిప్పల పడుతుర్రనే గ్యాస్ బండలు తీసుకొని ఆటో ఏజెన్సీ ఆఫీస్ ముంగట్టుకు వచ్చింది. ఇంకేమున్నది, గద్దలు గబ్బిలాలు ఎగబడ్డట్టు ఆటో మీద దాడి చేసినట్టు చేతికి అందిన సిలిండర్లు ఎత్తుకొని పోతూనే ఉన్నారు. గ్యాస్ బండి ఇచ్చేదానికి ఓ పద్ధతి పాడు ఉంటుందనే కనీస తెలివి లేకుండా చేసిండ్రు. నెత్తి మీద భుజాల మీద ఎత్తుకొని పరుగులు పెడుతున్నారు. కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల జనాలు గ్యాస్ బండలు వేసే సిబ్బంది వాళ్ళని ఆపేతానికి ఫైటింగ్ చేసినంత పని చేసిండ్రు. అరే రిసీట్ రాసుడు లేదు, రివర్స్ గ్యాస్ బండి ఇచ్చుడు లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటా పోతే ఈ దేశం ఎంత ఆగం కావాలి ఏం కథ. ఇప్పుడేదో కొంపలాటకపోయినట్టు చిందరవందర చేసిండ్రు. గిసోన్ టోల్ చేయబట్టే కడమ పబ్లిక్ భయపడుతురు. మనం ఎక్కడ వెనక పడతామో అని కడమోళ్ళు కూడా గ్యాస్ బండల కోసం ఎగబడుతురు. గోదాముల మీద దాడులు చేస్తురు. ఆఖరికి పరిస్థితి చేయి దాటిపోయి దేశమే ఆగమయ్యే కథ అవుతుంది. అందుకే చిన్నప్పుడు ఏదానికైనా క్యూ పద్ధతి పాటించాలి అని చెప్పిండ్రు. లేకుంటే తొక్కిస్లాటలు తోపులాటలు జరిగి జనం జీవిడిచే కథ అవుతుంది కదా. అంతే కదా, ఇగో గిట్లనే అవుతుంది. ఎంత మొత్తుకున్నా ఎన్ని వార్తలు చెప్పినా జనాలు మాత్రం మారతలేరు. అరే పెట్రోల్ కొరత లేదు లేదు అని కుక్కలు మూలవడంగా చెప్పినా కూడా అత్యుత్సాహం చేసి చేసి ఆఖరికి పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు పెట్టుకునే కథ అయింది. మరి నిజంగానే పెట్రోల్ కొడుతున్నదా లేదా పాందిపురా గడుచుకుందాం. నో స్టాక్ నో స్టాక్, ఏ బంకుల చూసినా ఇవే బోర్డులు. ఏ రోడ్డు పొంటి పోతున్నా బంకుల కాడ లైన్ల కొద్ది బండ్లు. ఇక గ్యాస్ స్టేషన్ల కాడ అయితే ఇగో ఇట్లా నెరీ ఘోరం, కిలోమీటర్ల కొద్ది నిలబడ్డే ఆటోలు. ఓ దిక్కు సెంటర్ సర్కారు రాష్ట్ర సర్కారు కొరత లేదు, ఇంధనం బరాబర్ ఉంది మన తాన చెప్తున్నా కూడా జనాలు మరి ముందు జాగ్రత్తనా లేక ఎవరైనా లేదని చెప్తారా ఉందని నమ్మిస్తారని ఫీల్ అవుతుర్రా తెలియదు. కానీ ఇట్లా అంతా గాయ గత్తర గత్తరలే చెప్తారు. తర్వాత తక్లీఫ్ కావద్దని జనాలు పెడుతున్న తిప్పల జయంగా మస్తు పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. ఇక ఆ నో స్టాక్ బోర్డులు చూసాగు నిజంగానే కొరతుంది అని ఫిక్స్ అయ్యి ఎగవాడు ఆపుతలేరు. బంకులు బోర్డులు తీసుడే ఆలస్యం ఎగబడుతురు. ఇన్నొద్దులు పట్నంలోనే అనుకున్నాం కదా, ఇప్పుడు ఊర్ల దిక్కు కూడా బంకుల కాడ ఇదే కథ అయిపోయాయి. ఈ కథని తట్టుకోలేకపోతున్నాం రా అయ్యా అంటే యోగి ఇక్కడ చూడండి. ఎల్పిజి గ్యాస్ల కోసం కర్మన్ ఘాట్ కాడ రోడ్ల మీద ధర్నాలు చేసి ట్రాఫిక్ జామ్ చేసిర్రు. గ్యాస్ కొరత లేదు, పెట్రోలు డీజిల్ కొరత అసలే లేదని ఎన్ని టీవీ ఛానళ్లు ఒక్క తీరే కోడై కూస్తున్నా కూడా జనాలు మాత్రం ఎవ్వల మాటినని సీతయ్యలు లెక్క చేస్తున్నారు. మరి ఇదంతా ఎవరు పుట్టించిన పుకారో ఏం పాడో గానీ ఇప్పుడు అనిపిస్తుంది ఈ అడ్డమైన సోషల్ మీడియా చేయంగానే ఇదంతా అవుతుంది అని. అయినా ఎవలనంటే ఏం లాభం చెప్పుర్రి, ఎవరు ఏది చెప్తే అది ఏది చేస్తే అది నమ్మి గొర్రెలెక్క ఎవడుతురు. వీళ్ళకి తగ్గట్టు సర్కార్లు కూడా గట్టి రూల్స్ తెస్తే తప్ప ఈ పోరాటాలు ఆగాయని సలహాలు ఇస్తున్నారు పెద్ద మనుషులు కూడా. ఇంకా ఎన్ని దినాలో ఏం పాడో కదా ఈ తిప్పలు. చూసారా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో, ఇంక ఇన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీ ముచ్చట్లు.